విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. సుమారు 4800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యద్భుతంగా షోరూంను తీర్చిదిద్దారు. విశాఖ నగరానికి గుండెకాయ లాంటి గాజువాక పారిశ్రామిక ప్రాంతం, వ్యాపార వాణిజ్య సంస్థల హబ్గా మారిందని అన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని చెప్పారు. ఇటువంటి పెద్ద సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని చెప్పారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. హస్తకళా ప్రావీణ్యంతో మరియు అత్యుత్తమ డిజైన్లతో ప్రత్యేకంగా చేసిన తమ బ్రాండ్ యొక్క విభిన్న ఆభరణాల ఎంపికను ఈ షోరూం ప్రదర్శిస్తుందని అన్నారు. షోరూంలో మైన్ డైమండ్ జ్యువెలరీ, ఏరా ఆన్కట్ డైమండ్ జ్యువెలరీ, డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ, ఎప్నిక్ హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ, ప్రెసియా జెమైన్ జ్యువెలరీ, ఎరాస్ పోల్కీ జ్యువెలరీ వంటి మలబార్ ప్రత్యేక బ్రాండ్లతో పాటు వివిధ సందర్భాలు మరియు వేడుకలకు సరిపోయే బంగారం, వజ్రాలు, పోల్కీ, విలువైన రత్నాలు, వెండి, ప్లాటినం ఆభరణాల యొక్క విస్తృత శ్రేణి సేకరణలు ఈ మలబార్ షోరూంలో లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ సిరాజ్, ఏపీ హెడ్ ప్రవీణ్, స్టోర్ హెడ్ ఆనంద్, బ్రాంచ్ మేనేజర్ నాయుడు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మలబార్ అనేది మనకి ఈరోజు గాజువాక రావడం జరిగింది. సో ఈ రోజున మన స్టోర్ అనేది మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పినట్టుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మలబార్ అనేది ఇంచుమించు మనకు ఒక 14 కంట్రీస్లో 350+ షోరూమ్స్ ఉన్నాయి. అటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన సంస్థ ఈరోజు మన గాజువాక వచ్చింది. సో దీన్ని మన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. మన దగ్గర ఏంటంటే రెగ్యులర్గా చూసే డిజైన్సే కాకుండా ప్రీసియా అని, ఎరా అని, డైమండ్ అని, మైన్ అని సబ్ బ్రాండ్స్తో కలిగి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే మీరు ఇంతకుముందు చూడనటువంటి జ్యువెలరీ అంతా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. దట్టు కూడా మీరు రీజనబుల్ వేస్టేజ్లో, తరుగు మధ్యలో రీజనబుల్గా మనం చార్జ్ చేయడం జరుగుతుంది. సో మనం ఎలా అయితే మలబార్ని ఇంతవరకు ఆదరించారో అలాగే మన గాజువాక షోరూమ్ని కూడా ఈ కస్టమర్స్ అందరూ వచ్చి ఒకసారి మా స్టోర్ని మీరు విజిట్ చేయండి, ప్రొడక్ట్ చూడండి, ఆ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ మంత్ 18th వరకు కూడా మనకి సిల్వర్ కాయిన్ ఆఫర్ అనేది కూడా రన్ అవుతుంది స్టోర్ లాంచింగ్ సందర్భంగా. సో కస్టమర్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక అంతర్జాతీయ ఆభరణాల సంస్థ, ఎంతో పేరెన్నిక కన్నా నమ్మకమైన సంస్థ. ఇలాంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు గాజువాకకు రావడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ అంతర్జాతీయ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని సవినయంగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మా షోరూమ్కి ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రావణ మాసం వచ్చిన సందర్భంగా అండ్ మనకి గాజువాకలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ న్యూ షోరూమ్ని మన ముఖ్య అతిథులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి బ్రాంచ్లన్నీ కూడా సుదూరంలో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు గాజువాక ప్రజలందరికీ కూడా అవైలబుల్ ఉండడం కోసమని చాలా రోజులుగా ఈ యొక్క లొకేషన్ సెట్ చేసి అందరికీ దగ్గరగా ఉండి అంటే గాజువాకలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉండే విధంగా ఈ యొక్క షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఏంటంటే అన్కట్ డైమండ్స్ అండ్ ప్రీషియస్ ఆర్నమెంట్స్ అనేవి మలబార్ గోల్డ్లో చాలా ప్రీతికరమైనటువంటి రేట్లకే లభిస్తాయి. క్వాలిటీ విషయంలో ఏదైనా రాజీ ఉండదు. అలాగే 1 year ఇన్సూరెన్స్ కూడా తీసుకున్న ప్రతి బిల్లు పైన 20,000 పైన కొన్న ప్రతి బిల్కు కూడా 1 year ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గాజువాకలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక స్టోర్ని ది బెస్ట్ అంబియన్స్ అండ్ ది బెస్ట్ సర్వీసెస్, ది బెస్ట్ కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా రీజనబుల్ ధరల్లోనే మనకి ఈ యొక్క ఆభరణాలు అనేది మనసుకు నచ్చే విధంగా ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గాజువాక ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం very happy today opening our Gajuwaka store. This is our 17th store in also very happy how the government is supporting. Government is ready to support
any business related, and we wish to have a investment in Andhra, like showroom, retail showroom. People and also education scholarship to the girl students who need education support. That is also every state. Andhra also we have done last year around 5,000 students we have given education scholarship. And, I also like to thank all the customers who have supported us last so many years, and it is because of their support we are able to grow and we are able to do this all such good deals. Thank you so much. Opening our 17th store in Andhra Pradesh, Gajwaka. This is one of the fastest growing place, highest per capita income place, and the best place in Andhra Pradesh. So it is very happy. We are starting in a very auspicious month, Shravana Masam. And also we are very happy because of the way government or the new government is supporting. So for the business, and also we are planning to sort of investment, sort of new stores, and also the factories and other manufacturing units. Also, I like to tell you, we have exposed more than 90% employment is really busy. Local community who need job here, so we are, that is also we would like to thank all of you, and we also provide, we believe in the factories forever. We give almost 5% of our profits to CSR activities and social society development activities. We are giving people free board, also education scholarship, also plus particularly people support the people who are supported. This visit experience over the world shopping experience. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి దాంట్లో కంట్రీ హెడ్ అయినటువంటి సూరజ్ గారు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. గాజువాకలో ప్రపంచంలో పేరుగాంచినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారంగా ఉంది. మేము వారికి తెలియజేసినప్పుడే ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ, షాపింగ్ మాల్ పెడదాం వచ్చిన వాళ్ళు కానీ, కంపెనీస్ పెడదాం వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఈరోజు చెప్పాలంటే మల్బార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో 17వ షోరూమ్. అంటే వారికి ప్రజల్లో ఎంత పేరుగాంచినటువంటిదో మనందరూ కూడా ఆలోచించారు. అందుకే గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి మల్బార్ షోరూమ్ లో ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు ప్రపంచంలోనే 369 షోరూములు పెట్టారంటే వారు ఎంత నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు. అంటే మేము ఈ సందర్భంగా శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గాజువాకలో కొత్త గాజువాక నుండి పాత గాజువాక మధ్యన సుమారు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 3,000 నుంచి 4,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది. కనుక ఈ రోడ్ ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారానికి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా మేము సహకారం, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మల్బార్ గోల్డ్ శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. నమస్కారం. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక మధ్యన మంచి షోరూమ్స్ ఉన్నాయి. నియర్లీ 5,000 మంది దాకా కూడా ఇందులో పనిచేస్తున్నారని ఉంటుంది. అంటే ఏదైతే షాపింగ్ మాల్స్ కనుక రాబోయే రోజుల్లో గాజువాక నుంచి కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు కూడా ఒక హ్యాపీనింగ్ ప్లేస్ లా చేద్దాం, మంచిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతం దిస్ ఇస్ మినీ ఇండియా. You can term Gajwaka or Visakhapatnam as mini India because you find many people from different parts of the country. All religions you can find out. Even we have taken up a very good dargah in the Gajwaka junction. It was designed by me. We have divided the Gumat, Minas, and we could bring it to a good shape. So ఇది ఒక మినీ ఇండియా లాగా భారతదేశం ఉంది. ఇది ఒక సెక్యులర్ ప్లేస్. ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా ఇక్కడ సంతోషంగా ఉండేటువంటి ప్లేస్ ఇది. కనుక మనం ఇంకా అది మనందరం కలిపి ఈ ప్రాంతాన్ని ఇంకా అందరూ వచ్చి హ్యాపీగా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత మనం అందరూ కూడా ఉండాలని బాధ్యత తీసుకోవడం. మేము కూడా
దానికి కావాల్సిన సాయి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేటట్టుగా, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టుగా, ఎక్కువ కంపెనీస్ వచ్చేటట్టుగా, ఎక్కువ షాపింగ్ మాల్స్ వచ్చేటట్టుగా చేసి ఉపాధి అవకాశాలు, జాబ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మలబార్ గోల్డ్ అంటే నిజంగా చాలా దేశంలోనే, ప్రపంచంలోనే 316 షాపులు ఉన్నాయి. 369 షాప్స్ ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ఆర్గనైజేషన్ మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ మనం కాపాడుకోవాలి. గాజువాక ప్రాంతంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మరి ఇక్కడ షోరూమ్ స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళ కంట్రీ హెడ్ అయినటువంటి సీరజ్ గారు వచ్చారు. అలాగే ఈరోజు చాలా సంతోషం, గాజువాకలో కొత్త గవర్నమెంట్ వచ్చినంటే ఒక మంచి షోరూమ్ ఓపెన్ చేయడం, ఇందులో సుమారు ఒక 200 మంది దాకా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. గాజువాకలో ఏదైతే కొత్త గాజువాక నుంచి పాత గాజువాక జంక్షన్ ఉందో ఆల్మోస్ట్ అన్ని షోరూమ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ 3000 నుంచి 4000, 5000 దాకా పనిచేస్తున్నారు. కనుక ఈ ప్రాంతాన్ని బాగా ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా గవర్నమెంట్ నుంచి సహకారం అందించాలన్నారు. ఖచ్చితంగా సహకారం అందించి ఈ రోడ్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఏదైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ నియంత్రించి వ్యాపారానికి అనుకూలంగా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మరి మలబార్ గోల్డ్ పెద్దలు శ్రీరాజ్ గారు కూడా చెప్పారు, సిఎస్ఆర్ నిధుల కింద మేము ఈ ప్రాంతంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేసుకెళ్తామని చెప్పి ముఖ్యంగా పేదవారికి అన్నం డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, విద్యాపరంగానటువంటి సహకారంగా అందిస్తున్నారు. చాలా సంతోషం. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కంపెనీస్ పెడుతున్నారో, ఎవరైతే షాపింగ్ మాల్స్ పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము చెప్పేది ఒకటే, సహకారం అందించండి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా వాళ్ళకి మేము వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని. ఇదే కాకుండా ఇప్పుడు మలబార్ గోల్డ్ తీసుకుంటే చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా 369 షోరూమ్లు ఉన్నాయి.